ఎన్నో వేదికల మీద ఎన్నో సార్లు, ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో బలగం గురించి మాట్లాడినా, లేకపోతే నిన్న మొన్న వచ్చిన కోర్ట్ కానీ సారంగపాణి గురించి మాట్లాడినా ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ తిరిగి మాట్లాడే సినిమా మల్లేశం సినిమా. అది నాకు మీరు ఇచ్చినందుకు మళ్ళీ ఈ వేదికగా మీకు మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు రాజు గారు. ఎప్పుడు రాజరాజు అని పిలుస్తున్నాయి, ఇప్పుడు ఇట్లా రాజు గారు అంటే నాకు కూడా. సో ఇట్ ఈస్ గ్రేట్ టు నో. అండ్ మళ్ళీ ఈ స్క్రిప్ట్ నాకు ముందు నన్ను అడిగారు చేయమని. నేను కొన్ని కారణాల వల్ల వేరే ప్రాజెక్ట్స్ వల్ల చేయడం కాస్త ఆలస్యమైంది. అయినా నాకు తెలుసు ఎక్కడో మైండ్లో ఎక్కడో ఒక రాజ్ గారి దగ్గర ఒక అన్స్టాపబుల్ బగ్ ఉంటుంది అనమాట. నన్ను ఎవరు ఆపేది, నేనేం చేయలేనా, ఇట్లాంటి ఒక అంటే ఇప్పుడు వదిలేస్తే ట్రంప్ మీద కూడా పోయి నిజంగా ప్రశ్నిస్తాడు ఆయన కూడా, నువ్వు 100% టారిఫ్ ఎట్లేస్తావు మా మీద అని. సో అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని చట్టం అనేది అందరికీ సమానమేనా అని ప్రశ్నించడం అన్నప్పుడు నాకు కాస్త ఎక్కువ సర్ప్రైజ్ అవ్వలేదు, కానీ చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడికి నేను రావడానికి, ఇక్కడ నించొని మాట్లాడడానికి ముఖ్యమైన ఇంకో కారణం, ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను. నేను అన్నగా భావించే రాజు గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ తోటి, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొచ్చి హిస్టరీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటి సమాధానాలు, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగడం చాలా చాలా ఇంపార్టెంట్ అని భావించి ఇలాంటి సినిమాలు చేయడం నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను. అండ్ తెలుగు సినిమాకు కూడా చాలా చాలా లక్కీ దట్ వీ హ్యావ్ అ డైరెక్టర్ లైక్ రాజు గారు, వీ హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ రాజు గారు.